హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి వ్లాగ్‌లో వచ్చేసి రాగి ఇడ్లీ, రాగి దోస ఇంకా దానికి కాంబినేషన్‌గా చికెన్ కర్రీ చేశాను. ఇడ్లీకి, దోసకి, చపాతీ లాంటి వాటిలకి చికెన్ కొంచెం నీళ్ళగుంటేనే బావుంటుంది. కాకపోతే మనము తినడానికి కొంచెం ఎక్కువ క్వాంటిటీ కర్రీ యూజ్ చేస్తాం కదా! కాబట్టి కొంచెం వాటరీగా, టేస్టీగా ఎలా ఉంటుందో, ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. అయితే నేనిక్కడ ఒకటే రకం పిండి యూజ్ చేస్తున్నానండి. అన్నిటికి కూడా ఇడ్లీకి, దోసకి ఇంకా దీంతో మనం రాగి బోండాలు చేసుకోవచ్చు. ఇంకా పొంగనాలు కూడా చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ నేను ఒకటే గ్లాసు కొలత తీసుకున్నాను. ఆ గ్లాస్‌తో ఒక గ్లాసు మామూలు బియ్యం వేశాను. మనం మామూలుగా రైస్ కుక్ చేసుకుంటాం కదా! ఆ బియ్యం వేశాను. తర్వాత ఒక గ్లాసు ఇడ్లీ బియ్యం వేశానండి. ఇడ్లీ బియ్యం వేస్తే చాలా బావుంటుంది. తర్వాత ఒక గ్లాసు ఉద్దిపప్పు, తర్వాత ఒక గ్లాసు రాగులు యాడ్ చేశాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు కూడా వేశాను. వేసి బియ్యాన్ని అంతా కూడా ఒక 4 సార్లు మంచిగా వాష్ చేసేసి ఒక 6 అవర్స్ పాటు నానబెట్టాను. ఇప్పుడు మనం పిండి రుబ్బుకుంటాము అనే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అదే గ్లాస్‌తో ఒక గ్లాసు అటుకులు కూడా వేసుకోవాలి. అటుకుల్ని మంచిగా నాననివ్వాలండి. నేను ఆ గిన్నె సరిపోలేదని వేరే బౌల్‌లో వేశాను. లేకపోతే అదే గిన్నెలో ఆ అటుకులు కూడా వేసేసేదాన్ని. మొత్తం అన్నీ కూడా కలిపేసుకుంటూ కొద్దిగా మిక్సీ జార్‌లోకి వేసుకోండి. వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోండి. చూడండి నేనిక్కడ అటుకులు కూడా వేశాను మిక్సీ జార్‌లోకి. వేసి చల్ల వాటర్ యాడ్ చేసుకోండి. అంటే ఫ్రిడ్జ్‌లో పెడతాం కదా! లైట్ కూలింగ్ ఉన్న వాటర్ యాడ్ చేసుకోండి. ఒకవేళ మిక్సీలో పిండి రుబ్బెట్టుకుంటే లైట్‌గా కూల్ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి మిక్సీ హీట్ అవ్వకుండా ఉంటుంది. బావుంటుంది. లేదు గ్రైండర్‌లో గానీ, లేకపోతే బయట పిండి మిల్లుల్లో పట్టించుకుంటే కూడా అలా అయితే ఏం ప్రాబ్లమ్ లేదు. మిక్సీ జార్‌లో వేస్తే మాత్రం ఎక్కువ ఓవర్ హీట్ అవ్వకుండా కొంచెం కూల్ వాటర్‌ని యాడ్ చేసుకోండి. సారీ, లైట్ వాటర్ అన్నాను. కూల్ వాటర్‌ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసి జస్ట్ ఒక గంట బయట పెట్టాను. తర్వాత వెంటనే ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి. ఈ పిండి మామూలు పిండిలా కాదు. కొంచెం తొందరగానే పులుస్తుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్, ఇది సండే మార్నింగ్ రోజు కావాల్సినంత పిండి తీసుకొని అందులోకి సాల్ట్ మాత్రం యాడ్ చేశాను. మనం సోడా కూడా ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఇది బాగా తొందరగానే పులుస్తది. ఒక గంట సరిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్‌కి నేను లైట్‌గా ఆయిల్ మొత్తం అప్లై చేసేసాను. అప్లై చేసేసి ఆ ప్లేట్‌లోకి మనం పిండినంతా కూడా యాడ్ చేసేసుకొని ఇడ్లీ పాత్రలోకి ఒక 2 గ్లాసుల వాటర్ వేసేసి ఇడ్లీ ప్లేట్‌ని పెట్టేసి లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇడ్లీ ఉడికేలోపు ఇక్కడ నేను చికెన్ తీసుకున్నానండి. చికెన్ 3/4 కేజీ వరకు తీసుకున్నాను. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకండి. అయితే చికెన్‌ని మంచిగా వాష్ చేసుకోవాలి. ఉప్పు, నిమ్మరసం వేసి వాష్ చేసుకోండి. వీలైతే పసుపు కూడా వేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత నీచు వాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు అందులోకి పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా ఉప్పు ఇంకా కారం కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, తర్వాత కొద్దిగా కసూరి మేతి వేసుకోండి. చాలా బావుంటుంది. అయితే కొద్దిగా తియ్యగా అనిపిస్తుందండి ఈ కర్రీ. కసూరి మేతి యాడ్ చేశాం కాబట్టి ఇక్కడ మీరు కారం ఇంకొంచెం యాడ్ చేసుకోండి. కసూరి మేతి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఎక్కువ వేయకండి. అయితే కారం కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోండి. తర్వాత యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసేయండి. కలిపేసి ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనము ఈ గ్యాప్‌లో ఆనియన్స్, టమాటోస్ అన్నీ కూడా కట్ చేసుకుందాము. అయితే ఇక్కడ నేను 2 టమాటోలే తీసుకున్నానండి. ఒకటి మీడియం సైజ్‌ది, ఒకటి చిన్నది. తర్వాత ఆనియన్ మాత్రం కొంచెం పెద్దదే తీసుకున్నాను. తీసుకొని అన్నిటిని కూడా మంచిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. లో ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా ఆనియన్స్‌ని ఫ్రై చేయండి. ఆనియన్స్ మగ్గడంలోనే ఉంటుంది టేస్ట్. ఆనియన్స్ మరి బ్రౌన్ కూడా అయిపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే బాగా మగ్గాలి. తొందరగా మగ్గడం కోసం కొద్దిగా ఓ చిటికెడు నేను సాల్ట్ వేశాను. ఆల్రెడీ మ్యారినేషన్‌లో వేశాం కదా! అందుకనే ఇక్కడ చాలా తక్కువ వేశాను. తర్వాత ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసేసాను. టమాటోస్ కొంచెం లేట్ అవుతుంది కదా ఉడకడం కోసం, మగ్గడానికి. అందుకే నేను లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది. టమాటోస్ కూడా బాగా సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్న చికెన్‌ని వేసేసానండి. ఇంకా మనం ఇందులో ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చికెన్‌ని వేసేసి మంచిగా బాగా మిక్స్ చేసేసాను. చూడండి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది.
ఇప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టి ఉడికించండి. ఒక 5 నిమిషాల తర్వాత చికెన్‌లో ఉన్న వాటర్ అంతా కూడా బాగా సెపరేట్ అవుతూ ఉంటుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి, మాడిపోకుండా ఉంటుంది. ఇది టిఫిన్స్‌లోకే కాదు, మామూలుగా అయితే రైస్‌లో కూడా చాలా బావుంటుంది. సంగటిలో కూడా చాలా బావుంటుంది. ఎక్కువగా మా సైడు టిఫిన్స్‌లోకి చికెన్ తింటామండి. ఒక ఉప్మా, పొంగల్‌లో తప్ప మిగతా అన్నిట్లోకి చికెను, నాన్ వెజ్ తింటారు. కొంతమంది తినకపోవచ్చు. మా సైడ్ తింటారు. ఇక నేను ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను, కొంచెం గ్రేవీ కోసము. మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించాను. చికెన్ బాగా ఉడికిపోయింది. బాగా సాఫ్ట్ అయిపోయింది. లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. మీకు కావాలనిపిస్తే కొత్తిమీర వేసిన తర్వాత ఒక ఒక నిమ్మరసాన్ని కూడా వేసేసుకోండి, ఒక టేబుల్ స్పూన్ వరకు. వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసాను. ఈలోపు మనకి ఇడ్లీలు కూడా ఉడికిపోయినాయి. దాన్ని కూడా ఈ గ్యాప్‌లో స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసాను. ఇడ్లీలు చూడండి చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. నేనైతే పిల్లలకి మెయిన్‌గా ఇలా చేసి పెట్టండి, చాలా హెల్తీగా ఉంటుంది. కాకపోతే మామూలుగా రాగి సంగటనేది చాలా తక్కువ పిల్లలు వద్దు అని చెప్తారు చాలా వరకు. అయితే ఇలా ట్రై చేసి చూడండి. కొంచెమన్నా మనం హెల్తీగా పెట్టినట్టు ఉంటుంది కదా! ఇందులో ఇడ్లీలో మనం వేసిందంతా కూడా ఇడ్లీ బియ్యము, ఇంకా ఉద్దిపప్పు వేసాం. అది కూడా బాగా హెల్తీనే. ఇక నేను ప్లేట్‌కున్న ఇడ్లీలన్నీ కూడా తీసేసానండి. చూడండి, మీరే చూడండి చాలా సాఫ్ట్‌గా వస్తాయి. నేనిక్కడ ప్లేట్‌లోకి సర్వ్ చేసేస్తున్నాను. ఇంకా చికెన్ కర్రీ కూడా అయిపోయింది కదా! దాన్ని కూడా వేసేసాను. చికెన్‌తో చాలా కుదిరింది. మామూలుగా అయితే ఇడ్లీకి, దోసకి బావుంటుంది. కాకపోతే రాగి ఇడ్లీ, రాగి దోసకి ఇదే ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేయడము. చాలా కుదిరింది. ఇడ్లీ చూడండి మీరే ఎంత సాఫ్ట్‌గా ఉందో. మనం కేక్స్ చేస్తాం గదా! అలా ఉంది. చాలా బాగా అనిపిచ్చింది నాకు కూడా. చాలా సాఫ్ట్‌గా అనిపిచ్చింది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. కాకపోతే దీనికి మనం నార్మల్‌గా ఆహ్, పులవాలి అనుకుంటాం కదా! అలా అవసరమే లేదసలు. ఒక గంట బయట పెడితే సరిపోతుంది. ఇడ్లీలయితే అయిపోయినాయి గదా! ఇంక దాన్ని పక్కన పెట్టేసాను. ఇంకా దోస చూద్దాం. దోస కూడా అంతే అండి. చాలా సన్నగా, చాలా పల్చగా ఏసాను నేను. దోస పాన్ పైన దోసని బాగా స్ప్రెడ్ చేసేసుకొని లైట్‌గా ఆయిల్ వేసేసుకోండి. ఇది ఫస్ట్ దోసే కాబట్టి సైడ్‌లో జస్ట్ కొంచెం అలా చినిగింది. కాకపోతే ఫస్ట్ దోస ఇది. తర్వాత నుంచి అన్నీ కూడా చాలా బాగొచ్చాయి. చాలా పల్చగా వచ్చింది. ఒకసారి చూడండి మీరు కూడా. ఒకసారి ట్రై కూడా చేయండి. చాలా బావుంటుంది. ఇంకా నెక్స్ట్ దోస కూడా వేసేసానండి. నేను తీసుకున్న పిండికి 5 ఇడ్లీలు ఇంకా 2 దోసలొచ్చాయి. ఇది మాకు కరెక్ట్‌గా సరిపోతుంది. దోస కూడా వేసేసుకొని దీనిపైన కూడా లైట్‌గా ఆయిల్‌ని వేసేసుకోండి. వేసుకొని రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుంటే సరిపోతుంది. దోస ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసేసుకోండి. అంతే అండి. దోసలైతే రెడీ అయిపోయినాయి. ఇడ్లీ అయిపోయింది. రాగి ఇడ్లీ, రాగి దోస. చూడండి చెప్పాను కదా! పేపర్ దోసలాగా చాలా పలచగా వేశాను. చాలా బావుంది టేస్ట్ కూడా. ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అయితే ఇదండి మా సండే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, రాగి ఇడ్లీ ఇంకా రాగి దోస. దీనికి కూడా నేను చికెన్ కర్రీతోనే సర్వ్ చేసేసుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలనుకుంటే కట్ కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను. అంతే అండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్‌లో వస్తూ ఉంటాయి ఇంక మీదట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి. స్టే హ్యాపీ అండ్ హెల్తీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతే ఈ వీడియో. బాయ్.